తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, పునర్వసు నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి అసలు వీళ్ళ స్వభావం అనేది ఏ విధంగా ఉంటుంది? అలానే ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి పరిహారం అంటూ ఏమైనా ఉన్నాయండి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. పునరస్సు నక్షత్రంలో జన్మించిన వాళ్ళు సహజంగా గురు మహర్దశలో జననం అవుతుంది. అంటే పునరస్సు నక్షత్రానికి అధిపతి గురువు. అంటే వాళ్ళు చిన్నప్పుడు గురు మహర్దశలో జననం అయింది. ఇది శుభప్రద నక్షత్రం అంటారు. శుభప్రద నక్షత్రం అంటే ఏంటంటే పునరస్సు నక్షత్రం జన్మించిన వాళ్ళకి చిన్నప్పుడు శాంతి ప్రక్రియలు అనేవి అవసరం లేదు. అంటే సంపూర్ణమైన శుభప్రదమైన నక్షత్రము అని అర్థం. అంటే ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు సాహసవంతులు, విద్యావంతులు, కీర్తివంతులు, అనుకున్న పనులన్నీ కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది. సాహస పరాక్రమాలు కూడా చేస్తారు. అంటే అన్నిట్లో కూడా కీర్తి ప్రతిష్టలు పెంచుకోవటానికి అవసరమైన ఆయుధాలను ధరించి ముందుకు వెళ్తారు. అంటే వాళ్ళన్నిటికీ కూడా, అంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకోండి, ఒక స్టూడెంట్ అన్ని రకాలుగా అతను చదువుకొని బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తాడని అర్థం. అంటే అన్ని డిగ్రీస్ ఉంచుకొని ముందుకు వెళ్తాడని అర్థం. అలానే ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, మంచి ఉద్యోగాల్లో చేరే అవకాశాలు, వ్యాపార పరంగా కూడా ధనపరంగా కూడా బాగా లాభాలు. అతి మంచి నక్షత్రం కూడా పునరస్సు నక్షత్రం. స్త్రీలు కూడా కీర్తివంతులు, విద్యావంతులు, అలానే ఆస్తులు కలిగి ఉండటం, అంటే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి ఈ నక్షత్రం వాళ్ళకి. అంటే మంచి నక్షత్రం. ప్రయత్నం చేస్తే సఫలీకృతం అవుతుంది వీళ్ళకి. మనం ప్రయత్నం చేసుకోకుండా ఇంట్లో ఉంటే ఎప్పటికీ సఫలీకృతం కాదు. అవుతుంది అనుకున్నప్పుడు మనం ప్రయత్నం చేస్తే మంచి పనులు జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇది పునరస్సు నక్షత్రం చాలా మంచి నక్షత్రం. వాళ్ళు గురుమహర దశలో జననం జరుగుతుంటుంది వీళ్ళకి. అలానే గురుమహర దశలో జననం జరుగుతుంది. అలానే ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అయితే ఇందులో పునరస్సు నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి 1, 2, 3 పాదాల వాళ్ళందరూ మిథున రాశి వ్యక్తులు అవుతారు. ఇక్కడ పునరస్సు నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడా వీళ్ళు కర్కాటక రాశికి సంబంధించిన వ్యక్తులు. అంటే లాస్ట్ పాదంలో కొంత మారుతూ ఉంటుంది. అదొకటి ముఖ్యమైన విషయం. పునరస్సు నక్షత్రంలో 3 పాదాల్లో గురు మహర్దశ అనేది 16 సంవత్సరాలు ఉంటుంది వీళ్ళకి. అంటే గురువు తర్వాత బుధ మహర్దశ, అలానే కేతు మహర్దశ, శుక్ర మహర్దశ. అయితే పునరస్సు నక్షత్రం వాళ్ళకి కుజ మహర్దశ వచ్చే సూచనలు తక్కువగా ఉంటాయి. అంటే కుజ మహర్దశ రాదు వాళ్ళ లైఫ్లో. కుజదోష రహిత నక్షత్రం అంటారు. అంటే మనకు 13 నక్షత్రాల్లో దైవజ్ఞ సంపూర్ణ చంద్రికలో చెప్పినట్టుగా 13 నక్షత్రాల కుజదోషం ఉండదు. ఆ నక్షత్రంలో విశేషమైన నక్షత్రం పునరస్సు నక్షత్రం. పునరస్సు నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి కుజ దోషం అనేది ఉండదు. అది మన ప్రేక్షకులందరూ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ఏదైతే గురుమహర దశలో జరగడం వల్ల విద్య, కీర్తి ఇవన్నీ కూడా పెంపొందించడం, బంగారు ఆభరణాలు, దుస్తుల మీద బాగా ప్రేమ, సరైన సమయంలో వివాహం కావటం, సరైన ఉద్యోగం లభించటం, వాగ్ధాట అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అంటే గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అంటే మాట్లాడటంలో వివేకవంతంగా మాట్లాడతారు, లౌకికంగా మాట్లాడతారు, ఒకళ్ళని మెప్పించి ఒప్పించి రప్పించగలరు. అంటే అలాంటి యథార్థంగా కూడా మాట్లాడతారు. అంటే పునరస్సు నక్షత్రం అనేది చాలా శుభప్రధాన నక్షత్రం అనేది క్లియర్. అది అయితే ఇంకా కొన్ని పరిష్కారం చేసుకోవాల్సిన మిగిలిపోయింటి వీళ్ళకి. ఇంకా నేను చేసుకోవాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, ఒక స్టెప్ బై స్టెప్ బాగా నేను డెవలప్మెంట్ కావాలి, అభివృద్ధి కావాలి అనే ఒక ఆలోచనలు మటుకు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఒక ఉపాధ్యాయ వృత్తి, ఉపన్యాసక వృత్తి, అంటే టీచర్, లెక్చరర్, ప్రొఫెసర్ కానీ, అలానే డీన్ కానీ, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానీ, ఇలాంటివి ఏదైనా సరే ఉపాధ్యాయ వృత్తి ఉండటం ఒకటి,
అధికారం చెలాయించటం, న్యాయవాదులుగా వెళ్ళటం, అంటే జడ్జెస్ కానీ, కలెక్టర్ కానీ, ఐఏఎస్ ఐపీఎస్ కానీ ఈ వృత్తిలో రాణించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. వ్యాపార పరంగా కూడా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటాయి. అంటే స్కూల్స్ పెట్టడం, బుక్స్ ప్రింటింగ్, పబ్లికేషన్స్, ఆధ్యాత్మిక పరంగా ముందుకు వెళ్ళటం, ధార్మిక సంస్థలు నిర్వహించటం, పేదలకు సహాయం చేయటం, అలానే పూజా స్టోర్లు పెట్టడం, అంటే గురు పరంపరంగా ఉండేవన్నీ కూడా వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పునర్వసు నక్షత్రం అలానే మంచి నక్షత్రం కూడా ఇది. ఇక మన ప్రయత్నాలు లోపం లేకుండా చేసుకోవాలి. ముందు ప్రయత్నం అంటే మనకి బాగుంది అని అంటే మనం గట్టి ప్రయత్నం చేసుకొని ముందుకు వెళ్ళాలి. అప్పుడు మనం సక్సెస్ అయ్యే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. పునర్వసు నక్షత్రం 3 పాదాల వరకు పుట్టిన వ్యక్తులకి కోపం కూడా ఉంటుంది. కోపం ఉంటుంది, ఉద్రిక్తమైన వాతావరణం ఉంటుంది, ఎమ్మటే సౌమ్యంగా అయిపోతారు. 4వ పాదంలో పుట్టిన వాళ్ళకి ఏంటంటే బయటకు కనపడరు. అంటే బయటకు కనపడినట్టుగా ఉండరు వాళ్ళు. ఊరికి అనవసరంగా మానసికంగా ఆలోచన చేయటం, మానసికంగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవటం, ఒక మనిషికి ఒకటి చెబితే ఇంకో పని చేయటం, అంటే పూర్తిగా ఒకళ్ళతోటి విశ్లేషణాత్మకంగా మాట్లాడే స్వభావం అనేది ఉండదు వీళ్ళకి. అంటే ఓపెన్ హార్ట్ ఉండదని అర్థం. అందువల్ల ఈ 4వ పాదంలో జన్మించు, కానీ జాగ్రత్త వహించి 10 మందికి చెప్పుకొని దాని యొక్క సమస్యను పరిష్కారం చేసుకుంటేనే జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు కూడా మనమే మోనార్కులు కాదుగా, 10 మంది యొక్క ఆలోచనలు కూడా మనం స్వీకరించి ముందుకెళ్తేనే మనకి జీవితంలో విజయం లభించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఏ దేవుని యొక్క ఆరాధన, అలానే ఎలాంటి రత్నం అనేది ధరించాలంటే వీళ్ళు? తప్పకుండా అమ్మా. పునర్వసు నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి 1, 2, 3 పాదాల్లో జన్మించిన వాళ్ళకి వీళ్ళు ఖచ్చితంగా కనక పుష్యరాగం అనేది ధరించాలి. అంటే కనక పుష్యరాగము ధరించాలి, పచ్చ స్టోన్ కూడా ధరించాలి. దీనితో పాటు వీళ్ళు ఆరాధన చేయాల్సింది అంటే దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రం కానీ, దత్తాత్రేయ స్వామి యొక్క కవచం కానీ, విద్యార్థులు తప్పకుండా దక్షిణామూర్తి శ్లోకాన్ని అలానే మనకి ఇష్ట దైవాన్ని కూడా ఆరాధన చేయాలి. రాఘవేంద్ర స్వామిని అనుకోవచ్చు, షిరిడి సాయిబాబాను అనుకోవచ్చు. దైవ ఆరాధన అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అయితే ఇద్దరు కూడా పునర్వసు నక్షత్రం వాళ్ళు ఈ 3 పాదాల్లో జన్మించిన వాళ్ళు అలానే ఆరాధన చేయొచ్చు. 4వ పాదంలో ఉండే ఆరాధన చేసేవాళ్ళు కూడా 4వ పాదం జన్మించుంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా పూర్ణమస్య పంచాక్షర చేసుకోవడం కూడా చాలా మంచిది. అంటే యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనటం ఒకటి, జాతకపరంగా ఏదైనా దోషాలు ఉంటే దాన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకొని ముందుకు వెళ్ళటం చాలా మంచిది. వాళ్ళు అంటే జన్మలగ్నాన్ని నుంచి కూడా కొన్ని ఫలితాలు మారిపోతూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్త వహించి అసలు వివాహపరంగా ఉండే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయాలి. వివాహం గురించి కూడా ఇంపార్టెంట్ ఇవ్వాలి వాళ్ళకి. చూసుకొని చాలా జాగ్రత్తగా సంబంధాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఏంటంటే కొద్దిగా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అదే కుజదోషం లేదు కదా, వివాహానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావు కదా గురువు గారు అడిగేవాళ్ళు. కుజదోషం అనేది నామినల్. సో కళత్రకారకుడు, వివాహకారకుడు, మ్యారిటల్ స్టేటస్ ని రిప్రజెంటివ్ చేసే ప్లానెట్ వీనస్ ప్లానెట్. శుక్రగ్రహం అనేది ఎలా ఉంది అనేది చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ఆచితూచి అడుగు వేసి ముందుకెళ్ళటం చాలా బెటర్ వీళ్ళకి. చాలా చక్కగా తెలియజేస్తారు గురువు గారు. ధన్యవాదాలు. నమస్కారం.